నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మరి కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్ మాసం ఎలా ఉండబోతోంది అనేది ఒక్కసారి మీ ద్వారా జయప్రద గారు. తప్పకుండా నాన్న. కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో అనుకూలించిన గ్రహాల కంటే ప్రతికూల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసం అంతా. సో ప్రతికూలం ఎక్కువగా ఉంది కనుక వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం, చాలా ముఖ్యం కూడా. కంటిన్యూ ఒక నామాన్ని చేసుకుంటూ మౌనంగా ఉండడం అనేది చాలా ఉత్తమమైన మార్గాలు. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి ద్వాదశంలో కుజుడు, తర్వాత కర్కాటక రాశిలోకి కుజుడు వస్తున్నాడు అక్టోబర్ 20 తర్వాత. దానివల్ల ఏంటంటే అసహనాన్ని, కోపాన్ని, ఏదో ఒక మాటని అనేయడము, కోపపడ్డము, ఎదుటి వాళ్ళతో అకాలంగా గొడవలు రావడము, అక్కడి నుంచి ఆ గొడవ అనేది ఆ బంధం అక్కడితో కట్ అయిపోయేటట్టుగా మాట్లాడడం. అంటే వీళ్ళకి తెలియకుండానే ఒక మాట అనడము, ఆ మాట అసలు మామూలుగానే కుజుడు ఉంటేనే కోపాన్ని ఇస్తాడు. అందులో రాశిలోకి వచ్చిన ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వస్తాడో ఖచ్చితంగా ఆ మాటలు తూటాల్లో పనిచేస్తాయి. అందులోన నీచ కుజుడు అయిపోతాడు. నీచ కుజుడు ఖచ్చితంగా దానివల్ల వచ్చే ఫలితాలు. నీచ కుజుడు ఎప్పుడు కూడా ఇచ్చేది ఏంటి? ఆవేశాన్ని, కోపాన్ని, రిలేషన్స్ కట్ అయిపోవడము, మనం ఎంత చేసినా ఎదురు వాళ్ళు గుర్తించకపోవడము, ఆ విషయాన్ని మర్చిపోవడము, విశ్వాసం మన మీద లేకపోవడము, ఇవన్నీ ఇచ్చేది ఆయనే కుజుడు. నీచ కుజుడు బాగుంటే అవన్నీ మనకి ప్లస్ అవుతాయి, బాగాలేకపోతే అవన్నీ మైనస్ అవుతాయి. సో మనం ఎంత సేవ చేయండి, అవతల విశ్వాసం చూపించడం మన మీద. అంటే ఇంత మనకి అవసరానికి ఆపదలో ఆదుకున్నారు కదా వాళ్ళు, ఈసారి వాళ్ళ కష్టమైతే మనమే కదా ఆదుకోవాలి అనే ఆలోచన అయితే రాదు. బాగా కుదిరింది, తిక్క కుదిరింది అని అనుకుంటే తప్ప అయ్యో పాపం అని నాకు అనుకోరు. ఇది కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉన్నది. సో అందుకని జాగ్రత్తగా ఉండడం అనేది, ఎక్కువ మందితో కలవకుండా తక్కువ మందితో కలవడం, అంటే ఫంక్షన్స్ కి, అకేషన్స్ కి రెగ్యులర్ వెళ్లకుండా తీర్థయాత్రలకి, క్షేత్రాలకి, పుణ్యస్థలాలకి, ఎదురా దానం చేయడానికి, దాన ధర్మాలకి, ఈ దానికి వెళ్ళడం వల్ల వీళ్ళకి పుణ్యం వస్తుంది. అంటే అక్కడైనా ఇక్కడైనా ఏదైనా వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడినప్పటికీ చేసిన సేవ, గోసేవ కానీ, మానవ సేవ కానీ, దైవ సేవ కానీ చేస్తే దానివల్ల ఏమొచ్చింది, మనకి పుణ్యం వస్తుంది. సో ఈ ఫంక్షన్ అకేషన్ వెళ్ళడం ఏమైంది, మనకి మన డబ్బు ఖర్చు అయ్యి, మనం రెడీ అయ్యి, మన మేకప్ ఖర్చు అయ్యేది, మళ్ళీ అక్కడ ఒక అవమానపడ్డాం. మనం అవమానపడ్డాం, మనమేం తగ్గి వచ్చేయం, ఖచ్చితంగా మాట్లాడే వస్తాం. అంతే కదా ప్రభావం. సో మాట్లాడే వస్తాం. ఆ మాటలు ఎక్కడి దాకా వెళ్తాయి, మన జీవితంలో మర్చిపోలేకుండా అయ్యో ఆ రోజు నేను ఎందుకు తొందరపడ్డా, అవసరాలు గడి తింటే మనం గడి తింటామా అనే ఆలోచన తర్వాత వస్తుంది. కానీ ఆ క్షణానికి రాదు. అదే ఆ విచక్షణ కోల్పోయే అవకాశం ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఉంది. అది ఎవరికి ఉంది అంటే, వ్యాపారాలు చేసే వాళ్ళకి ఉంది, ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉంది, ప్రతి మనిషికి ఉంది, విద్యార్థులకి ఉంది. సో విద్యార్థుల దగ్గర మాట్లాడేది ఏముంది, టీచర్స్ దగ్గర వాళ్ళు ఏం గట్టిగా అనలేరు, అంటే రెండు వేస్తారు టీచర్లు. వ్యాపారస్తులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యాపారం పోతుంది కదా, ఒకసారి నచ్చలేదు, ఒక మాట వచ్చింది అంటే మళ్ళీ లైఫ్ లో వాళ్ళ దగ్గర రావడం కానీ, వాళ్ళు చేయించుకోవడం కానీ, అమ్మ వీళ్ళు అంటే డేంజర్ వాళ్ళు అని తెలిసిపోతుంది కదా ఖచ్చితంగా. ఈ రకమైన ఇబ్బందులు కర్కాటక రాశి వ్యాపారస్తులకు ఉంది. సో వ్యాపారం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతో తక్కువ మాట్లాడుతూ పని చేసుకోవాలి, ఎక్కువ పని చేసుకోవాలి. ఎందుకంటే తోటి ఉద్యోగాలతో సరదాగా మనం క్లోజ్ గా ఉన్నాం కదా, ఒక మాట అంటే కూడా వీళ్ళు పడలేకపోవచ్చు, ఆ మాట అన్నామని వాళ్ళు గొడవ పడవచ్చు, ఇవి జరిగే అవకాశం ఉంది. కానీ తోటి ఉద్యోగాలతో కూడా చాలా కామ్గా, అసలు చెప్పాలంటే మౌనాన్ని ఎక్కువ పాటిస్తూ, మెడిటేషన్ ఎక్కువ చేసుకుంటూ ప్రశాంతంగా వెళితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అంతా చక్కగా వెళ్తుంది. లేదంటే కొన్ని రకమైన ఇబ్బందులు పడతాం. మనం చెప్పే ప్రతిదీ ఏంటంటే గోచార ఫలితాలు ఇవి. సో మా జాతకంలో మేము పొద్దునేస్తే మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నా మేము మాట్లాడుతున్నాం, ఖచ్చితంగా మాట్లాడండి. మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మాట్లాడాలి తప్పదు. సో అప్పుడు ఎలా అవుతుంది అంటే, మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మీరు రెచ్చపోకుండా ఉండడం ఆలోచించుకోండి. అయ్యో ఈ మాసంలో నేను రెచ్చిపోకూడదు అని ఫస్ట్ మార్నింగ్ నుంచి మైండ్ లో ఈ విషయాన్ని వేసుకోవాలి. బాగా వేసుకొని వాళ్ళు రెచ్చగొడతారు, మనం రెచ్చిపోకూడదు. మనం మాత్రం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లెక్క పెట్టుకోవాలి. సో మన మనసు కంటే మన మైండ్ బాగా ఎక్కువగా పనిచేస్తుంది కనుక ఎక్కువ మనం ఆలోచించే విధానం ఏంటంటే, లేదు మనం ఆవేశపడకూడదు, ఈ రోజంతా మనం ఆవేశపడకూడదు అని ప్రతిరోజు టార్గెట్ పెట్టుకోవాలి. ఈ మార్కెటింగ్ ఫీల్డ్ రంగాల్లో ఉన్నవాళ్ళు, ఎక్కువగా మీడియా రంగంలో ఉన్నవాళ్ళు, కంటిన్యూ ఎప్పుడు మనుషులతో మాట్లాడే బిజినెస్ చేసేవాళ్ళు అందరూ కూడా ఏంటంటే, వాళ్ళ మార్నింగ్ ఏమనాలి, ఇవాళ నేను ఎవరు ఏమో విసిగించినా నేను మాత్రం వాళ్ళకి సమాధానం స్ట్రాంగ్ గా చెప్పకూడదు. నార్మల్ గా నా ఓర్పు సహనాన్ని పరీక్షిస్తుంటారు, నేను దాన్ని గెలవాలి,
మన బాస్ మాట్లాడితే ఎలా మన ఓర్పు సహనంతో ఉంటామో అదే ప్రతి ఒక్క కస్టమర్ని ప్రతి ఒక్క క్లయింట్ ని అలా అనుకొని ఈ మాసం అంతా ఉంటే వీళ్ళు కట్టెక్కేస్తారు. ఆ విధంగా చేయాలి. ఇది ప్రాక్టికల్ గా చేసుకునే రెమెడీ, ప్రాక్టికల్ గా చేసే రెమెడీ ఇది. సో ఎందుకంటే ప్రాక్టికల్ కంపల్సరీ. ఎన్ని నామాలు చేసినా ఆవేశం మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. సో ఈ పరిహార పూజ చేస్తే నేను మాట్లాడేస్తానండి అంటే కుదరదు, అక్కడ రిలేషన్ పాడవుతుంది. రేపు రోజున మీకు వాళ్ళకి వచ్చే సంబంధ బాంధవాలు తగ్గిపోతే అది ఇవాళ రోజున డబ్బు సంపాదించుకోవడం ఈజీ అయిపోయింది, కానీ మనుషులు సంపాదించుకోవడం కష్టం అవుతుంది. అందుకని ఖచ్చితంగా మనం ఈ పని చేయాలి. రైట్. అదర్ దాన్ దట్ ఎట్లాంటి రెమెడీస్ ని స్పిరిచువల్ గా కూడా చూసుకుంటే ఎట్లాంటి రెమెడీస్? తప్పకుండా వీళ్ళకి కుజుడు ఎక్కువ ప్రభావంగా ఉంది కనుక ఈ రాశి వాళ్ళు గణపతి ఆరాధన, ఎక్కువ గణపతి ఆరాధన, గణపతికి ఉండ్రాలు చేసిన వైద్యం పట్టడము, గణపతి దేవాలయానికి వెళ్ళడం, గరికతో అష్టోత్తరం చేయించుకోవడము, లేకపోతే ఇంట్లో చేయగలుగుతాము ఇంట్లో చక్కగా గరికతో అష్టోత్తరం చేసి గణపతికి ఉండ్రాలు నైవేద్యం పెట్టడం, కుడుములు నైవేద్యం పెట్టడం, లడ్డూ నైవేద్యం పెట్టడం చేసుకోవచ్చు. శుభ్రంగా వచ్చిన వాళ్ళు చక్కగా చేయొచ్చు. లేదు మాకు చేయలేమంటే గణపతి దేవాలయానికి వెళ్ళి చక్కగా లడ్డూలు నైవేద్యం ఇచ్చి అక్కడ ఆ లడ్డూలు వాళ్ళ చేత పంచేయండి అందరికీ. అలా పంచడం వల్ల ఏంటంటే మీకున్న కాస్త ఆ కుజ ప్రభావాన్ని తగ్గిపోతుంది. కాస్త ఆ ప్రభావం తగ్గి మీరు కొంచెం ఆలోచన విధానం కొంచెం కోల్పోకుండా ఉంటారు. అంటే ఆలోచన విచక్షణ అనేది మర్చిపోతుంటాం. మనం విచక్షణగా ఉండాలి ఈ విషయంలో అనే విషయాన్ని మర్చిపోయి కోపం వచ్చేస్తుంది, ఆవేశం వస్తుంది. అది పట్టించుకోకండి. మనకి ఎక్కడెక్కడ పరీక్షలు వస్తుంటే గుళ్ళో కొన్నా జరగవయ్యా అనే వరకు వస్తుంది. అయ్యే మనం మామూలు నడిస్తే వీడియో జరగబడతా అంటే 10,000 మన మీద వచ్చి వాళ్ళు పడ్డానికి రెడీగా ఉంటాయి. ఎందుకంటే గ్రహాలు ఎప్పుడు కూడా వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా పరిపూర్ణంగా చేపిస్తాయి. అంటే వాళ్ళ పని అవి చేస్తాయి. వాటిల్లో మనం పడకుండా ఉండాలంటే దైవనామస్మరణ, దైవానికి సేవ చేసుకుంటూ ఉండాలి. ఇది ఇంపార్టెంట్. అష్టమ శని భగవానుడు ఖచ్చితంగా వీళ్ళకి కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక బద్ధకాన్ని వదిలిచేసేయండి. పొద్దున్నే లేవండి, సూర్య నమస్కారం చేసుకోండి. ఇవాళంతా నేను ఎవరితో అయినా సరే కోపం లేకుండా మాట్లాడాలి అని అనుకోండి. లేదా గమ్ గణపతి నమః అనుకుంటుండండి. కోపం వస్తుందా గమ్ గణపతి నమః, గమ్ గణపతి నమః, గమ్ గణపతి నమః అనుకుంటే మన కోపం మనకే కంట్రోల్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. గణపతిని ఆరాధించండి ఖచ్చితంగా. ఈ మాసం వీళ్ళు చేయాల్సిన పని ఇది. బ్యూటిఫుల్. సోమవారం పూట శివాలయంలో ప్రదోష కాలంలో సాయంకాలం అభిషేకం చేయించుకోండి. ఈ ప్రదోషకాల అభిషేకం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా, ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే అధిక ఖర్చులు, ఆరోగ్య సమస్యలు అవన్నీ అలాగే ఉన్నాయి. అవి వాటిల్లో ఎక్కడ మనకి ఈ మాసంలో అంత అనుకూలంగా కనిపించట్లేదు, కాస్త ప్రతికూలంగానే ఉన్నాయి. కానీ ఆ అనుకూలంగా మారాలంటే ప్రతి సోమవారం సాయంకాలం ప్రదోషకాలంలో అభిషేకం చేయించడం వల్ల ఆ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది చేయించండి. ఎండ్ ఆఫ్ ది డే మాట రీత్యా డెఫినెట్ గా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది అని డంకాబద్ధంగా చెప్తున్నారు. కాబట్టి మాట విషయంలో జాగ్రత్త తీసుకుంటూ చెప్పినటువంటి పరిహారాలని కూడా చేసుకుని ఈ కర్కాటక రాశి వారు అక్టోబర్ మాసాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని మనవి చేస్తూ చాలా అద్భుతంగా వివరించారండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.